ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి ప్రతిదినము కూడా అనుదిన వాగ్దానం వస్తున్న మన జీసస్ ప్రెజెన్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి ఈ వాగ్దానాన్ని పంపించి ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆనాడు దేవుని శిష్యులు వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని కృప వారి మీదకి వచ్చి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా దేవుని వాక్యాన్ని ధైర్యముగా బోధించినట్టుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని ప్రభువు నీకు ఎందుకు తెలియజేస్తున్నారో తెలుసా? శిష్యులైనా, విశ్వాసులైనా, సేవకులైనా, మరెవ్వరైనా సరే దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న బిడ్డలు ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా వారి ప్రార్థన దేవుడు వింటారు, ఖచ్చితంగా దేవుడు జవాబిస్తారు అనడానికి ఈ మాట గొప్ప సాదృశ్యం. బహుశా ఈరోజు చాలామంది బిడ్డలు ప్రార్థన చేయడానికి కూడా నాకు యోగ్యత లేదేమో అని అనుకుంటూ ఉండొచ్చు. లేదా చాలామంది బిడ్డలు నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలియట్లేదు అని అనుకుంటూ ఉండొచ్చు. కొంతమంది అయితే నా ప్రార్థనకు అసలు జవాబే రాదండి, నేను ఎన్నోసార్లు ప్రార్థన చేశానండి, అయినా ఉపయోగం లేదని వెనక్కి తిరిగిపోతున్న పరిస్థితుల్లో కూడా ఉన్నవారు ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం వినేవారిలో ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆనాడు వారందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు ఆ చోటు కంపించిందంట. అంటే దేవుడు ఖచ్చితమైన కృప వారందరి మీదకి దిగి వచ్చింది. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు. వారందరూ ధైర్యంగా వాక్యాన్ని బోధించారు. ఈరోజు నువ్వు ఏదైనా ఒక పని పెట్టుకుని మొదటిగా ఈ వాగ్దానాన్ని వింటున్నావేమో, ఏదన్నా శుభకార్యం గురించి మాట్లాడదాం అనుకుంటూ ఉన్నావేమో, ఏదన్నా ప్రయాణాన్ని ఈరోజు నువ్వు సిద్ధపరచుకుంటున్నావేమో, అయితే ఇది ఇంకా ఏదైనా నీ యొక్క వ్యాపార విస్తరణ గురించి కానీ, ఇంకా నీ ఇంట్లో ఉన్న సమస్యలు తొలగాలని కానీ, అప్పుబాధలు, నిలువెల్ల అప్పుబాధల గురించి కానీ నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన ఆత్మ నీకు తోడుగా ఉంది. నువ్వు భయపడొద్దు, విశ్వాసం కలిగుండు, దేవుని మీద నమ్మకాన్ని కనపరచు. నీ జీవితంలో ఏది నువ్వు కోల్పోయినా పర్లేదు, కానీ విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు, దేవునితో సహవాసాన్ని కోల్పోవద్దు. ఈరోజు నువ్వు ఆ విశ్వాసాన్ని, సహవాసాన్ని కొనసాగించగలిగితే గనక అమోఘమైన గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. బైబిల్లో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ప్రతి దేవుని బిడ్డ కూడా, దేవుని చేత ఘనముగా ఎంచబడిన ప్రతి బిడ్డ కూడా విశ్వాసంలో, సహవాసంలో దేవునితో ఉన్నవారే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగానే చాలా గొప్ప విడుదల నీ జీవితంలో కలగబోతూ ఉంది. భయపడొద్దు, కన్నీరు కార్చొద్దు. అప్పు బాధలు ఎలా తీరుతాయి, ఈ కార్యాలు ఎలా జరుగుతాయి, ఈ సమస్యలు ఎలా తొలగుతాయి, ఇల్లు ఎలా కొనుక్కుంటాను, ఉద్యోగం ఎలా వస్తుందని చెప్పి వాటి కొరకు భయం కాదు, కానీ ఈరోజు నా దేవుని దగ్గర నేను ప్రార్థించాలి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతించాలి. ఇదిగో నేను దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండడానికి, నేను భయపడుతూ జీవించాలని, నీ ఆత్మను రక్షించుకోవడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని రక్షించుకోవడానికి భయపడు. తద్వారా దేవుడే నీ పక్షాన కార్యం చేసి ఆనాడు ఇశ్రాయేలీయులను నడిపించిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయుల భయాన్ని తొలగించిన దేవుడు, ఆనాడు ఇశ్రాయేలీయులను పరలోకపు మన్నాతో పోషించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాడు. గొప్పగా నీ కుటుంబాన్ని కట్టబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.